తెలంగాణ కావాలన్నప్పుడు సోనియా గాంధీ పక్కకి నిలబడ్డారు, వాళ్ళ దూర పెద్ద దూరికి నిలబడ్డాడు. తెలంగాణ ఏమైనా నడుపుకుంటూ దానికి మొత్తము దుకాణం పెట్టి సోనియా గాంధీ గారికి తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తారో అక్కడ ఏపీ మైనస్ అయిపోతుందని. అయినా ఆలోచించకుండా ఇచ్చిన ఘనత ఎవరికి దక్కింది? సోనియమ్మకు దక్కింది. ఇవన్నీ మర్చిపోయినాం మనం. మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ కు పొందబెట్టేస్తామని ముందే మేలంతా పడేసి ఇలా ఏమైందా పరిస్థితి? మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటూ మీకు ఒకటి చెప్తున్నా, ఇలా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరి ముందు తెలుపుతున్నారు? మనం ఏమన్నావా? మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే. ఎవరైనా జాయిన్ అయితాను వస్తే వద్దు బ్రదర్, నీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా గానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ ఘనత ఆయనకు దక్కుతుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ కల్వకుంట్ల దొంగ నా కొడుకులో 6 నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటూ నీ అయ్యే జాగిరా మరి, నీ అయ్యే జాగిరా. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొని కలర్లు పూసి అటు కూర్చుని పెట్టాం బుల్లకు తెలియదు ఎలా నువ్వు పిలుస్తూ వస్తారా? పవర్ ఉన్నప్పుడు వేరేనా బిడ్డ, మేము పవర్ లేకున్నా మేమే పవర్ మైనాంపల్లి. కూరలు వీకేసారు ప్రజలు, మీరు ఏం చేయరు. ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా, పార్లమెంట్ లోపట్నే మీ 26-27 మంది ఎమ్మెల్యేలు వీళ్లకు రాకపోతే నా పేరు మైనాంపల్లి హనుమంతరావు. ఎవరైతే డబ్బులకు కొన్నలో ఫస్ట్ వాడిపోయారు దాన్ని ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు. వాడే రాడిపోయారు. నువ్వేడే మళ్ళీ మొదలుకొడతావు. ఎప్పటి నీ రోజులేనా? ఒక్కటి గుర్తు పెట్టుకో, కేటీఆర్ నీ అయ్యకు తెలుసు మేము చాలా పెద్ద పొరపాటు చేస్తాం, ప్రజలను పట్టించుకోలేని. అందుకే ముఖం లేక ఫామ్ హౌస్ లా లేకపోతే పార్టీ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వేమో ఏదో చేసి పవర్ మాట్లాడి మొత్తం ఇచ్చేస్తా అంటావు. చెప్పు దెబ్బలు పడతాయి నీకు. రేపు పబ్లిక్ నీ కార్యకర్తలే కొడతారు. నీ భావాన్ని, నిన్ను, నీ కల్వకుంట్ల కుటుంబాన్ని కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని చెప్పి తెలియజేస్తాను. ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వడం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవాళ ప్రశ్నిస్తే మళ్ళీ ఇంకొక సమస్య ఏమున్నదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఓడిపోయినానే మాట్లాడతాడు, రేపేదో అవకాశాలు కావాలని ఇంకొందరు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వారికి ఏదో మంత్రి పదవి కావాలనుకుంటారు. రోజు ప్రెస్ మీట్ పెట్టి బాధుడే. ఆయనే సరిపోయింది అనుకుంటే ఇంకొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు, ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్లో బీబీఏ డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడవచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది? బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరికి వల్ల